డిగ్రీ పూర్తయ్యాక చందన అర్జున్ గురించి ఇంట్లో చెప్తుంది. మధుసూదన్ మాస్టారు మొదట ఆశ్చర్యపోయినా అర్జున్ గురించి ముందు నుంచి తెలుసు కనుక పెళ్లికి ఒప్పుకున్నాడు. సుభద్ర కూడా ఏమీ చేయలేక ఒప్పుకుంది. వివాహం ఘనంగా జరుగుతుంది. ఆ వివాహంలో సుభద్ర పైకి నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం చాలా బాధపడింది. తన చెల్లి జీవితంలో ముందుకు వెళ్ళిపోగా తాను మాత్రం జవాబు కోసం ఎదురుచూస్తున్న ప్రశ్నగా మిగిలిపోయింది. సుభద్ర చదువు పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం సంపాదిస్తుంది. ఆమె పని, కెరీర్, బాధ్యతలతో బిజీ అయిపోతుంది. ఇంతలో చందన, అర్జున్ కలిసి బెంగళూరులో స్థిరపడతారు. ఇద్దరూ తమ తమ జీవితాల్లో ముందుకు సాగిపోతారు. కానీ ఫోన్ కాల్స్, పండగలు వచ్చినప్పుడు మాట్లాడుకునేవారు. కానీ సుభద్ర మనస్ఫూర్తిగా మాట్లాడేది కాదు. చందన తన అక్కతో, "అక్క, నువ్వు కూడా మ్యారేజ్ చేసుకో" అని అడిగినప్పుడు సుభద్ర కోపంతో, "జీవితం మ్యారేజ్తోనే పూర్తవదు చందన" అని సమాధానం చెప్తూ ఉండేది. అలా కొంతకాలం తర్వాత ఒకసారి వారి తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. ఇద్దరూ ఒకేసారి గ్రామానికి వచ్చారు. ఆ పరిస్థితిలో కూడా అక్క చెల్లి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగాయి. వారి తండ్రిని ఎవరు బాగా చూసుకుంటారు అని. ఒకరోజు ఆ కోపంలో సుభద్ర చందనతో ఇలా అంది, "నువ్వు ఎప్పుడూ అందరి ముందు మంచి పిల్లలా నటిస్తావు. కానీ నువ్వు చేసింది గుర్తుందా? నా మనసులోని అర్జున్ని నువ్వు తీసుకుపోయావు." ఆ మాటలు విన్న చందన షాక్కి గురవుతుంది. "అక్క, నీకు అర్జున్ అంటే ఇష్టమా? ఆ విషయం నాకు ఎప్పుడూ చెప్పలేదు. నాకు తెలియదు కదా అలా" అని సుభద్ర కన్నీళ్లు పెట్టుకుంటుంది. "నువ్వు ఎప్పుడూ అన్నిట్లో ముందుగా మాట్లాడతావు. నేను ఎప్పుడూ నీ వెనకనే కదా ఉండేది. చిన్నప్పటి నుంచి అదే జరుగుతుంది కదా" అని అంటుంది. ఆ రాత్రి ఇద్దరూ మాట్లాడకుండా నిద్రపోతారు. తర్వాత రోజు నాన్నగారు డిశ్చార్జ్ అవుతాడు. అలా వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. కొద్ది కాలం తర్వాత చందనకి ఇద్దరు పిల్లలు పుట్టారు. అర్జున్ మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. సుభద్ర పనిచేసే ఆఫీస్లో మేనేజర్గా ప్రమోషన్ పొందుతుంది. కానీ ఆమె ఒంటరిగానే జీవిస్తుంది. ఒకరోజు హఠాత్తుగా ఒక వార్త వచ్చింది సుభద్రకి. చందన కార్ యాక్సిడెంట్లో గాయపడింది అని. సుభద్ర వెంటనే బెంగళూరుకి వెళ్తుంది. ఆసుపత్రిలో చందనాని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. "చందన, నీకు ఇలా జరగడం ఏంటి? నువ్వు ఎప్పుడూ బాగుండాలి" అని కన్నీళ్లతో చందనతో అంటుంది. చందన చిరునవ్వుతో, "అక్క, నీ మీద నేను గెలవాలన్నది ఎప్పుడూ అనుకోలేదు. నీ సంతోషాన్ని మాత్రమే నేను కోరుకుంటాను." ఆ మాటలు సుభద్ర మనసుని కరిగిస్తాయి. ఏళ్ల తరబడి ఉన్న ఈగో ఇద్దరి మధ్యలో ఒక్క క్షణంలో మాయమవుతుంది. కొద్ది రోజుల తర్వాత చందనకు ఆరోగ్యం బాగవుతుంది. అంతవరకు సుభద్ర వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చందనకి సహాయంగా ఉండేది. ఆ రోజుల్లో మళ్ళీ ఆమెకి జీవితంతో సంతోషం ఉంది అని అనిపిస్తుంది. చందన ఒకరోజు తన అక్కతో ఇలా అంటుంది, "అక్క, నిన్ను చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఆత్మగౌరవం, కష్టపడి సాధించడం అంటే ఏమిటి అని." సుభద్ర కన్నీళ్లతో ఇలా అంది, "నువ్వు నాకు నేర్పింది ప్రేమ, సంతోషం పంచుకోవడం అసలైన జ్ఞానం అని.
ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుంటారు. కొద్ది కాలం తర్వాత సుభద్రకు కూడా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటుంది. కథ సమాప్తం. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.